ఇంత ముందుకు ఆడోళ్ళకు రక్షణ లేదని చెప్పేసి మాట్లాడుకునేది. ఇప్పుడు మొగోళ్ళకు రక్షణ లేదు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది కొన్ని సంఘటనలు చేయబట్టి. ఎంతసేపు ఉన్నా మొగని చంపే పని పెట్టుకున్నట్టు కొంతమంది ఆడోళ్ళు. గిడ కూడా గట్టనే అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియంతో కలిసి మొగుడిని చంప చూసిందట. గిడ కూడా గట్నే అయింది. పర్వతగిరి మండలం జగ్గుతండాలో బానోతు రమేష్ అంట ఆయన భార్య శాంతమ్మ గట్నే చేసిందట. 16 ఏళ్ల కింద పెళ్లి అయిందట. ఈయన ఆటో డ్రైవర్ పనులు చేస్తుంటాడట. ఓ రోజు ఇంటికి వచ్చి ఎవడో షేవట్టి గుంజిండట. ఇక అప్పటి నుంచి సురువు. 2 పిల్లలాట. ఇక మొత్తం మీద పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి తాడు పేడు వెళ్తామంటే వరకు ఆయనే కత్తి పట్టుకొని ఉరికొచ్చిర్రాట. పెళ్ళం వానికి జత కట్టిందట. పెళ్ళం వాని మాట వింటుందట. ఇక వానితో కలిపి ఈయననే వేసేయాలని చూస్తుందట. కాబట్టి నాకు ప్రాణహాని ఉంది, దయతెలిసి నన్ను కాపాడురి అని పోలీసు వాళ్ళని వేడుకుంటాడు గీ అన్న. నా పేరు బానోత్ మహేష్. మా భార్య శాంత. నేను 2009లో పెళ్లి చేసుకున్నాను. 2014 నుంచి నేను, నా 2 కొడుకులు, దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్. గుంజితే రేప్ కేసు పెట్టినాం. కేసు నడుతూనే ఉన్నది. కేసు నడుతా అంటే మా భార్యకు చుట్టాలు పోయిన తర్వాత నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. మళ్ళా కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు, ఆ సార్ కూడా చెప్తే కేసు రాసిండు. కేసు రాస్తే ఆయనకు పంచాయతీ ఏం లేదు, ఈసారి ఏదో వదిలేస్తాను, పిల్లలు ఉన్నారు, నీ 2 పిల్లలు అని వదిలేసిండ్రు. అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మొన్న వినాయక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు, అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా. బాత్రూమ్ పోదా అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా. అంతే నానా అని పిలిచే వరకు, నేను బండతో కొట్టే వరకు ఈడ చేతులు తలిగింది. ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చే వరకు ఉరికిండు సార్. అందరి టండల్లోకి అందరు రమ్మన్నా ఆయన ఉరికిన బాట, ఆయన పాదాలు, ఆయన చెప్పులు, అందరు టండ మొత్తం చూసిండ్రు. పెద్ద మనుషులు ఒక 20 మంది. ఇది నాది సార్. నేను కేసు పెట్టింది. మా భార్యను వాళ్ళిద్దరు చంపాలనే చేస్తాండ్రు. ఇప్పుడు ఈ 2 సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్. నా న్యాయం చేయాలని నేను కోరుతున్నా మీడియాకు. మరి ఆ దేవేందర్ అంటోనికి ఎట్లా బుద్ధి లేదో, ఇలా భార్య శాంతకి ఎట్లా బుద్ధి లేదో కానీ 2 పిల్లలు ఉన్నాక గిదేం సోక అని చెప్పేసి ఊరోళ్ళంతా తిట్టిపోయని మాటలు లేవనుకోరాదురి. ఇంకో ముచ్చటెప్తా గిట్టునిర్రుగా. అక్రమ సంబంధానికి అడ్డమొత్తున్నా అని చెప్పేసి భార్యనే ఏకాడికి వేసి పారేసింది. ఆడ మిస్ అయింది, ఇక్కడ మిస్ కాలే. కర్నూలు జిల్లా అస్పరి మండలం తోగలగల్లు గ్రామంలో అయ్యింది. బండి మీద పోతుంటే ఎవరేం చూసిరాట, వేసేసిరాట. ఇక అలా భార్య గంగావతి, చెన్నబాసవ 2 పట్టుకుర్రు పోలీసు వాళ్ళు. పాపం ఎట్లా చంపేసిరు చూడుర్రి. ఇన్ని రోజులు భార్యల్ని పైలంగా ఉండమని చెప్పేది కానీ ఇప్పుడు భర్తల్ని పైలంగా ఉండమని చెప్పే రోజులు వచ్చినాయి. పోన్రి, ఇంకెన్ని దారుణాలు చూడాలో, ఏం చూడాలో. ఇట్లా తయారైతురు. ఈ కాలం ఎటుపోతుందో ఏమో. పోన్రి.